జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? ఈరోజు దేవి భాగవతంలో 13వ పేజీ నైమిషారణ్యం వృత్తాంతం. సో సనకాది మహామునులు తపస్సు చేస్తారు. ఎవరి కోసం అంటే బ్రహ్మదేవుడి కోసం. సో వాళ్ళు ఆయన్ని పిలుస్తున్నారు కాబట్టి ఆయనే వస్తాడు. మీరంతా సెల్ఫ్లెస్ పీపుల్ అన్నమాట, నిస్వార్థపరులు. మీరంతా నిస్వార్థపరులు, ఏ కోరిక లేనివారు. అలాంటి మీరంతా మూకుమ్మడిగా తపస్సు చేసి నన్ను పిలవవలసిన అవసరం మీకు ఏమొచ్చింది, ఏంటి అని అడిగారు. సో వాళ్ళు చెప్తారు, ప్రభు మీకు తెలియంది ఏముంది, కలియుగం రానుంది. చేసిరా కలియుగంకి సనకాది మహామునులు కూడా భయపడుతారు. మీరే చూస్తారు, వినండి. ఈ మనుష్య జన్మ ఎత్తి, మహా గొప్ప అయిన మనుష్య జన్మ ఎత్తి కూడా మేము ఈ కలికి భయపడుతున్నాం అంటారు. సో తపస్సు చేసి బ్రహ్మ కనిపించి వాళ్ళు కూడా కలికి భయపడుతున్నారు అంటే అర్థం చేసుకోండి. బ్రహ్మదేవుణ్ణి డైరెక్ట్ చూసిన వాళ్ళు కూడా కలికి భయపడుతున్నారు. అలాంటి కలియుగంలో మనం ఉన్నాం. మనం ఇంకెంత భయపడాలో ఆలోచించండి. ఎవరి పాదాలు పట్టుకుంటే కలి ప్రభావం ఉండదని మీకు చెప్పాను నేను. ఆయన పాదాలు పట్టుకోండి. సో తపస్సు చేసి అయిపోయింది. మనుషులు చాలా దుర్మార్గంగా అకృత్యాలు చేస్తారు, చాలా దుర్మార్గాలు చేస్తారు, చాలా అకృత్యాలు చేస్తారు. ఇది ఎంత కలి ప్రభావం వల్ల. మాకు యజ్ఞాలకు నిత్యం చేసుకోవడానికి ఒక ప్రదేశం కావాలి, దానికోసం మిమ్మల్ని పిలిచాము అని చెప్తారు. బ్రహ్మగారు మనసులో సృజించుకొని ఒక చక్రాన్ని, ధర్మచక్రాన్ని సృష్టిస్తారు. దాన్ని నేమి అంటే ఎలా ఉంటుందంటే సైకిల్ రిమ్కు మధ్యలో ఉంటుంది కదా, అది దాన్ని నేమి అంటారు. సో బ్రహ్మదేవుడు చెప్తాడు, దాని నేమి ఎక్కడ విరిగిపోతుందో, ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ విరిగిపోతుందో మీరంతా దాన్ని ఫాలో చేయండి. ఆయన వెళ్ళిపోయారు, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు. మీరంతా దాన్ని ఫాలో చేయండి అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు. సో అలా వెళ్తూ ఉంటారు. సో ఆ చక్రం ముందుకు వెళ్తూ వాళ్ళంతా తిరుగుతుంది. తిరిగి ఒక ప్లేస్లో ఆగుతుంది. ఆగిన తర్వాత దాని నేమి విరిగిపోతుంది. మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. నేమి విరిగింది కాబట్టి నైమిషారణ్యం అంటారు. నైమిషారణ్యం అంటారు. మీరు మళ్ళీ సత్యయుగం వచ్చేదాకా ఇక్కడ మీ యజ్ఞయాగాలు చేసుకోండి అని మాయమవుతారు. సో అది స్టోరీ. అందుకని నైమిషారణ్యం వచ్చింది. ఆ నైమిషారణ్యంలోకి కలి ప్రవేశం ఉండదు. సో అలా మనకు కలి ప్రవేశం లేని ప్లేస్ వచ్చింది, అదే నైమిషారణ్యం. దేవి భాగవతంలో పేజ్ నెంబర్ 13 అయిపోయింది, 14 అయిపోయింది. ఇప్పుడు 15 స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ చేయడం మళ్ళీ నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు నేను మీ అందరితో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను, కొంచెం డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే టెంపుల్లో ఎలా ఉండాలి, ఎలా రావాలి. అసలు మనమందరం టెంపుల్కి ఎందుకు పోతున్నాం? మనమంతా టెంపుల్కి ఎందుకు వెళ్తాం? కొంచెం పుణ్యం వస్తుందని వెళ్తాం. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి పుణ్యం వచ్చే పనులు చేయాలా, లేక పాపం వచ్చే పనులు చేయాలా? అలాగే ఉంది ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే టెంపుల్కి వచ్చి చాలా బ్యాడ్ బిహేవియర్ చూపిస్తున్నారు. చాలా అంటే చాలా. నేను మ్యాక్సిమం మకర సంక్రాంతి నుంచి టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను.
వాళ్ళందరూ ఒక్కొక్కరిని చూస్తున్నాను. వాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు. లేదు అంటే మన దీని పేరేంది, ఫోటోలు తీస్తున్నారు. ఫోన్లో ఫోటోలు తీస్తున్నారు వెనకాల దేవుళ్ళు కనిపించేలా. వెనకాల దేవుడు కనిపించేలా నిలబడి ఫోటోలు దిగడం ఎంత ఘోరం అంటే చాలా ఘోరం. అయితే మీ అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే, మీ అందరికి గుర్తుంచుకోవాల్సింది, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఇంట్లో మన ఎవరింట్లో వారు జై శ్రీరామ్ అనైనా, ఓం నమ శివాయ అయినా, సాంబ సదాశివాయనైనా అంటే వీడు ఒకసారి పలికాడు సాంబ సదాశివాని అని ఆయన ఫలితం రాసుకుంటాడు, ఆయన చిత్రగుప్తుడు. అదే మనం టెంపుల్లో పలికితే, ఎందుకంటే నిత్యము అక్కడ పూజలు జరుగుతాయి కాబట్టి, బ్రాహ్మణులు పూజలు చేస్తారు కాబట్టి, వేద మంత్రాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, శబ్ద తరంగాల వల్ల చాలా గుడ్గా ఉంటుంది. మన ఇల్లులా ఉండదు, అది చాలా గుడ్ ప్లేస్. అక్కడ చాలా గుడ్గా ఉంటుంది. ఆ సరౌండింగ్స్ అంతా చాలా గుడ్గా ఉంటాయి. ఎక్కడి వరకు, ప్రహరీ గోడ లోపల వరకు చాలా గుడ్గా ఉంటుంది. మళ్ళీ బయటకు వెళ్తే సేమ్ రోడ్ ఉంటుంది, రోడ్ మీద ఇష్టమే. సో నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మీరు టెంపుల్కి వెళ్ళి ఒక మంచి పని లైక్ జై శ్రీరామ్ అన్నది అనుకోండి. ఒక్కసారి జై శ్రీరామ్ అని పలికితే ఇంట్లో, ఒక్కసారి పలికాడు అని చిత్రగుప్తుడు ఫలితం ఇస్తాడు మన అకౌంట్లో. అలా కాకుండా మనం గుడిలో పలికితే, టెంపుల్లో పలికితే, ఒక్కసారి జై శ్రీరామ్ అని టెంపుల్లో పలికితే ఇంటూ వన్ కాదు 10,000 సార్లు పలికినట్టు మనకు పుణ్యం వస్తుంది. మనం ఇంట్లో ఉండి 10,000 కౌంట్ చేయడం కూడా మన వల్ల కాదు. అలాంటిది 10,000 ఫలితం వేయడానికి టెంపుల్ సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది టెంపుల్. కానీ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అంటే, ఫోటోలు దిగుతున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. అలాంటి పనులు చేయడం వల్ల వీడు టెంపుల్కి వచ్చి మర్యాద లేకుండా ఫోటోలు దేవుడితో దిగుతున్నాడు అనే ఫలితం ఒక్కసారి పడదు. అరే బాబు, నువ్వు ఫోటోలు దిగాలనుకుంటే పార్కుకు వెళ్ళురా, సినిమా హాల్కి వెళ్ళు. అలా కాకుండా టెంపుల్కి వచ్చి మన ఫోటోలు తీయడం ఎంతవరకు మంచిది? నువ్వు బయట ఎక్కడ చేసుకున్నా ఒక్క ఫలితమే వస్తుంది. ఒకసారి ఫోటో దిగాడు అని మన అకౌంట్లో ఫలితం ఇస్తారు. అదే టెంపుల్లో చేస్తే, టెంపుల్లో నువ్వు ఫోటో దిగితే ఎన్నిసార్లు పడుతుంది ఫలితం? 10,000 టైమ్స్ పడుతుంది. టెంపుల్లో వెళ్ళి ఫోటో దిగాడు 10,000 టైమ్స్. అలాంటి పాపాన్ని ఇచ్చే పనులు చేయడం ఎందుకు? అది ఎంతవరకు మర్యాద? అక్కడ ఉన్నది ఎవరు? జగత్పిత. మనం ఇంట్లో మన నాన్నగారు ఉంటేనే చాలా భయంలో ఉంటాం. అలాంటిది జగత్పిత అక్కడ ఉంటే మనం ఇంకెంత భయంలో ఉండాలి? జగత్తుకంతటికీ తండ్రి. అలాంటి ప్లేస్లో మనం ఇంకెంత భయంగా ఉండాలి, ఎంత మర్యాదగా ఉండాలి, ఆయన పట్ల ఎంత మర్యాద చూపించాలి. లేదు, ఫోటో కావాలి. అరే బాబు, నీ ఫోన్ నీ దగ్గరే ఉందిరా, బయటకు వెళ్ళి తీసుకో. ఇక్కడ ఎందుకు? లోపల 10,000 టైమ్స్ పడుతుంది. ఒక్కసారి పడదు, 10,000 టైమ్స్ పడుతుంది. ఫోన్ మాట్లాడుతున్నారు, అమర్యాద. అది ఎంత మర్యాద అంటే, ఈ ఫోటో దిగడం ఒకటి అమర్యాద, ఫోన్లు మాట్లాడడం ఒకటి అమర్యాద. అది చాలా మర్యాద. ఇంట్లో మీ నాన్నగారు ఉంటే నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతావా? ఎంతవరకు అది మర్యాదగా ఉంటుంది? అది చాలా బ్యాడ్ బిహేవియర్. ఉన్నంత వరకు, మీరు చేసుకున్నంత వరకు జపం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకోండి. టెంపుల్ శివయ్య టెంపుల్ అయితే ఓం నమ శివాయ అనుకోండి. మనసులో అనుకోండి. ఇంకొకరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. బయటకు పలికితే డిస్టర్బెన్స్ ఉంటుంది.
పలకడం వల్ల వారు చేస్తున్న పూజకి ఆటంకం కలుగుతుంది. అలా కలగడం వల్ల దీనికి కూడా ఫలితం ఇస్తారు. వీడు ఇలా పలకడం వల్ల ఎక్కువ స్థాయిలో పలకడం వల్ల వారి పూజకు డిస్టర్బెన్స్ కలిగింది అని చెప్పి ఒక్కసారి కాదు 10,000 టైమ్స్ వేస్తారు. మీకు అది కావాలా? అందుకే నేను అనేది ఏంటంటే జపం చేసుకోండి, నోట్లో చేసుకోండి, అనుకోండి. ఇలా అనుకోవడానికి ఏంటి బాధ? చాలామంది వస్తున్నారు కానీ చాలా చాలా పిచ్చి పనులు చేస్తున్నారు. అవి ఇంతవరకు దేవుడు సరే అనుకుంటాడు? అవి ఎంతవరకు నచ్చుతాయి? ఎంత అమర్యాద అది దేవుని పట్ల. మనము ఒక ఆఫీసర్ లోపల ఉంటేనే, ఒక ఆఫీసర్ రూమ్లో ఉంటేనే ఆ రూమ్లోకి వెళ్ళడానికే భయపడతాం. కలెక్టర్ ఈ రూమ్లో ఉన్నాడు అంటే ఆ రూమ్లోకి వెళ్ళడానికే భయపడతాం. వెళ్తే చాలా మర్యాదగా కూర్చుంటాం. అలా కాకుండా అనుకుంటా ఉర్రుకుంటా పోయి డ్యాన్స్ చేయం కదా, ఫోటోలు దిగం కదా అతనితో. మరి కలెక్టర్ కన్నా చాలా పెద్ద గొప్ప అలాంటి ఒక ప్లేస్లో జగత్పిత ఉన్నాడు అంటే నువ్వు వెళ్ళి ఆయనతోనే ఫోటో దిగుతున్నావు అంటే అది ఎంతవరకు మర్యాదగా ఉంటుంది? అది ఎంత మర్యాద ఆయన పట్ల? కొంచెం ఆలోచించండి. కొంచెంలో కొంచెమన్నా వీలైనంత వరకు పుణ్యమే చేసుకోండి, కానీ పాపాన్ని అకౌంట్లో వేసుకోవద్దు. మన అకౌంట్ ఉంటుందా, మనకి తెలియదు కదా అని మీరు అంటారు. నాకు తెలుసు, మనందరికీ ఒక అకౌంట్ ఉంటుంది. అది అంతా ఎవరు చూస్తారు అంటే చిత్రగుప్త చూస్తాడు. చిత్రగుప్త ఎక్కడి నుంచి చూస్తారు అంటే ఇక్కడ నుంచి చూస్తారు. మన మనసులో ఉండి ప్రతిదీ చూస్తారు, ప్రతిదీ రాసుకుంటారు, ప్రతిదీ నోట్ చేసి మన అకౌంట్లో పెడతారు. మన అకౌంట్లో అంటే పేపర్లో, అది డిజిటల్ కాదు, అది పేపర్, లిఖిత పూర్వకమైనది విధానం. సో అలాంటి ఒక పరిస్థితిలో మనం ఎంత బాగుండాలి. కానీ చాలామంది వస్తున్నారు కానీ ఎవ్వరూ గుడ్ బిహేవియర్ చూపించడం లేదు. ఇంకా చాలామంది లుంగి పైకి ఎత్తి కడుతున్నారు, మోకాళ్ళ పైకి ఎత్తి కట్టడం. అరే బాబు, నువ్వు నీ ఇంట్లో చేసుకోరా అయ్యాది, అది ఏదో మీ ఇంట్లో చేసుకో, మీ బెడ్రూమ్లో చేసుకో. అలాంటి పనులన్నీ ఇక్కడ దేవుని ముంగట చేస్తున్నావు నువ్వు. నీకు అర్థమవుతుందా ఎంత పాపభూష్టమైన పని? పాపం ఒక్కసారి కాదు 10,000 రెట్లు పడుతుంది. అది అంత మర్యాద. కొంచెం ఆలోచించండి. చాలామంది బాక్సర్లు వేసుకొని, షార్ట్లు వేసుకొని, నైట్ ప్యాంట్లు వేసుకొని వస్తున్నారు. అది మంచిది కాదు. వీలైనంత వరకు పంచె కట్టుకొని రండి. అరే ఎన్నో ఖర్చు పెడతాం, ఎన్నో తింటున్నాం, ఎన్నో ఖర్చు పెడతాం, ఎన్నో పైసలు వృధా ఖర్చు చేస్తాం. అలాంటి మనం ఒక పంచె కొనుక్కోలేమా? దేవుని గుడి కోసం అనే ఒక పంచె కొనుక్కోలేమా? ఒక షర్ట్ కొనుక్కోలేమా దేవుని గుడి కోసం అని? అది దేవుని గుడి కోసమే, దేవుని టెంపుల్కి వెళ్తేనే వేసుకోవడానికి అని పక్కన పెట్టుకోలేమా? అది కూడా అర్థం కాకుండా బాక్సర్లు వేసుకొని, షార్ట్ వేసుకొని, ఇది ఎంతవరకు న్యాయం? దీనివల్ల ఏమవుతుంది? మీరు గుడికి వచ్చింది పుణ్యాన్ని చేసుకోవడానికి, పుణ్యం నా అకౌంట్లో పడుతుంది అని మీరు హ్యాపీగా బయటికి వెళ్తారు. కానీ పడేదేంటి? మీరు నేను ఎవరు చూడడం లేదు, కానీ పడేదేంటి? చూసే పర్సన్ ఒకరున్నారు, ఆయనే చిత్రగుప్తుడు. ఆయన ప్రతిదీ లిఖిత పూర్వకంగా రాసి పెడతాడు. మనం ఏం చేసాం, ఎలా బిహేవ్ చేసామని. సో ఆలోచించండి, కొంచెం మర్యాదగా ఉండడానికి ప్రయత్నించండి. ఎంత మర్యాదగా ఉంటే అంత మంచిది. ఇంట్లో కలెక్టర్ ఉంటేనే మనం భయపడతాం, అలాంటి జగత్పిత ఉంటే మనకి ఇంకెంత భయం ఉండాలి, ఇంకెంత మర్యాదగా ఉండాలి. కొంచెం ఆలోచించండి.
జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ భక్తులారా, అరుణాచల శివ.